సమస్యలను చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రజావాణితో అవకాశం కల్పించారని చెప్పారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ప్రజావాణి ఇన్ఛార్జిగా తనపై సీఎం పెద్ద బాధ్యత పెట్టారని చెప్పారు. హైదరాబాద్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు చిన్నారెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాజీ సీఎం కేసీఆర్ అధ్వానంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాకముందే 4 గ్యారంటీలను అమలు చేసిందన్నారు చిన్నారెడ్డి. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షునిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి తరుణంలో ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో అశేషంగా వచ్చి ఉదయం 7 గంటల నుంచి పూజ కార్యక్రమం పూర్తి చేసుకొని వారందరినీ కలుస్తూ ఇంతవరకు నాకు వారు శుభాభివందనలు తెలపడం జరిగింది. సోనియా గాంధీ గారి వారు ఆ రోజు సిఈసి మీటింగ్లో ఉంటూ చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ అమ్మ నా పేరు టిక్ మార్క్ చేయడం జరిగినది. అయినా కొన్ని కారణాల చేత ఈరోజు మనకు ప్రతి సీటు ముఖ్యం, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరగలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని ఏఐసిసి అధినాయకత్వం మీరు విత్డ్రా కాండి, మీకు తర్వాత సముచిత స్థానం మేము ఇస్తామనేటువంటి మాట వారు చెప్తే హైకమాండ్ యొక్క మాటను కాదనకుండా నేను టికెట్ వచ్చి 10 రోజులు ప్రచారం చేసినా నేను విత్డ్రా అయ్యి తర్వాత సీట్ ఇచ్చిన వ్యక్తిని మేమందరం కూడా మూకుమ్మడిగా బలపరిచి గెలిపించుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక బోర్డు రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి వింగ్ అనేటువంటి మాట అందరం కూడా వింటా ఉన్నాం.